అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు అమూల్య. నేను 8th క్లాస్ చదువుతున్నాను. అందరికీ చెప్తున్నా, ఎవ్వరు టైం వేస్ట్ చేసుకోకుండా మంచిగా చదువుకోండి. మీ అమ్మ నాన్నల కష్టాన్ని తెలుసుకోండి. కొంచెం వాళ్ళు ఎంత బాధపడుతుర్రు. వాళ్ళు మన కోసం రాత్రనక పగలనక ఎంత కష్టపడుతుర్రో ఒక్కసారి వాళ్ళ కష్టాన్ని గుర్తించుకుంటూ చదవండి. వాళ్ళ కష్టాన్ని మీరు తెలుసుకుంటే మీకు గురువులు చెప్పే ఈ సేవా కుమార్ సార్ చెప్పే ఇలాంటి మోటివేషన్ క్లాస్ కూడా అవసరం ఉండదు. మనకి ఎలాంటి మోటివేషన్ క్లాస్ అవసరం ఉండకుండా మనం చదువుకోవాలంటే ముందు మన అమ్మ నాన్నల కష్టాలని అర్థం చేసుకోండి. వాళ్ళ కష్టాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో ఐమ్ తేజస్విని ఫ్రమ్ 10th క్లాస్. ఈ క్లాస్ గురించి చెప్పడానికి ముందు ఒక స్టోరీ చెప్తా. మా ఫాదర్ ఒక ఫార్మర్ యాజ్ వెల్ యాజ్ హీ వాజ్ ఏ కానిస్టేబుల్. తను ఎప్పుడూ ఒక మాట చెప్తుంటాడు. తను సర్వీస్లో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రజెంట్గా వాళ్ళ కమిషనర్, సిఐ, ఎస్ఐ వాళ్ళందరికీ బందోబస్తు పడ్డది. అయితే అక్కడ వాళ్ళు ఒక బందోబస్తు డ్యూటీకి వెళ్ళినప్పుడు ఒక కలెక్టర్ వస్తుంది కార్లో. కలెక్టర్ వచ్చినప్పుడు ఆ కలెక్టర్ కార్ నుంచి దిగుతుంది. ఒక హానరబుల్ సిఐ, కమిషనర్ అక్కడ ఏ కానిస్టేబుల్, ఏ ఎస్ఐ సెల్యూట్ చేయలేకపోయారు. కానీ ఒక కమిషనర్ గట్టిగా సెల్యూట్ చేసిండు కలెక్టర్ని, ఒక ఉమెన్ తను. అయితే ఎప్పుడైతే తను బయటకు వచ్చిందో సెల్యూట్ గట్టిగా చేసి ఒక చిన్న స్మైల్ ఇచ్చిండు. స్మైల్ ఇచ్చి డైరెక్ట్ గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ చెప్పేసి ఆ కలెక్టర్ వెళ్ళిపోయింది ఫ్రంట్కి. వెళ్ళిపోయినప్పుడు తర్వాత వెనకాల నుంచి ఒక కానిస్టేబుల్, హోంగార్డ్ వీళ్ళు అడిగారు, తను మీ డాటర్ కదా సార్ అని. అప్పుడు చెప్పిండు గట్టిగా, ఎస్ తను నా డాటర్. నా వృత్తి అవ్వకముందు, నా సర్వీస్ అవ్వకముందే తను ఒక గోల్ రీచ్ అయ్యి నా ముందులో నాకంటే హై పొజిషన్లోకి వచ్చి నాతోటి సైల్యూట్ చేయించుకుంది. సో ఆ పొజిషన్కి వచ్చిన నేను ఎంత గ్రేట్ అని చెప్పేసి వాళ్ళకి చెప్పిండు. అలా ఆ మాట మా డాడీ తీసుకొని నాకెప్పుడు చెప్తుంటాడు, నేను సర్వీస్లో ఉన్నప్పుడే నువ్వు ఒక పెద్ద గోల్ని రీచ్ అయ్యి ఈ గోల్ సక్సెస్ అయ్యేటట్టు నా పరువు తీయకుండా ఒక మంచి పేరు తెచ్చుకొని ఎప్పుడు ఉండాలని చెప్పేసి ప్రతిరోజు ఒక 1 hour వర్క్ అయినా సరే ఇదే స్టోరీ చెప్తూ ఉంటాడు. దాన్ని నేను మైండ్లో ఎప్పుడు పెట్టుకొని స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేయాలని అనుకుంటున్నా. కానీ దానివల్ల చాలా డిస్టర్బ్. ఇప్పటికీ నాకు స్టేజ్ ఫియర్ చాలా ఉంది. దానివల్ల నేను ఏ కాంపిటీషన్లో సెలెక్ట్ అవ్వలేకపోతున్నా అని నేను అనుకుంటున్నా. ఆ స్టేజ్ ఫియర్ ఇప్పటికీ కూడా ఉంది. ఇక్కడ మాట్లాడదాం అనుకున్నా అప్పటికి కూడా నాకు ఇంకా భయం అయితేనే ఉంది. ఏదైనా ఫస్ట్ టైం నా లైఫ్లో ఎంత డేర్గా మాట్లాడడానికి వచ్చింది ఈ రోజే, అది కూడా ఈ మోటివేషన్ క్లాస్ వల్లనే ఎంత డేర్గా మాట్లాడడానికి వచ్చిన. ఇప్పుడు నేను హానెస్ట్గా చెప్తున్నా, ఏ కాంపిటీషన్ అయినా సరే, ఎక్కడ వెళ్ళినా సరే ఫియర్ లేకుండా నేను ఇప్పటి నుండి డేర్గా మాట్లాడడానికి, నా గోల్ సక్సెస్ అవ్వడానికి నేను రీచ్ అవ్వగలుగుతానని ప్రామిస్ చేస్తున్నాను. యాజ్ వెల్ యాజ్ నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే మా సిస్టర్ ఎంపీసీ తీసుకుంది. యాజ్ వెల్ యాజ్ మా ఫాదర్ నన్ను అడిగారు, నువ్వు ఎంపీసీ తీసుకుంటావు బైపీసీ తీసుకుంటావు అంటే నాకు రెండిట్లో ఇంట్రెస్ట్ ఉంది డాడీ, నేను ఏది తీసుకుంటే నాకు అర్థం కావట్లేదు అన్నారు. అయితే మా సిస్టర్ ఒక సజెస్ట్ చేసింది, తమ్ముడు ఎంపీసీ, నేను ఎంపీసీ, అలాగే నువ్వు ఒక బైపీసీ తీసుకుంటే బాగుంటుంది, ఇంట్లో ఒక డాక్టర్ ఉంటే బాగుంటుందని. ఎందుకంటే ప్రజెంట్గా ఎక్కడ చూసినా కూడా డాక్టర్ అనేది ఇప్పుడు పాండమిక్ ఇయర్లోనే కోవిడ్-19లోనే చాలా మనుషులు అనేది చనిపోయారు. అలాగే నేను
ఏమవ్వాలని అంటే మా డాడీ చెప్పి మోటివేషన్ క్లాస్ వల్ల మా సిస్టర్ యొక్క హెల్ప్ తోటి నేను బాగా చదువుకొని డాక్టర్ అయ్యి ప్రజలకి ఫ్రీ సర్వీస్ చేయాలని అనుకుంటున్నాను. సో ఇప్పుడు చెప్తున్నా కదా, హానెస్ట్గా చెప్తున్నా, ఖచ్చితంగా జస్ట్ ఈ మోటివేషన్ క్లాస్ వల్ల సార్ వల్ల ఇంత డేర్గా వచ్చి మాట్లాడుతున్నా. ప్రామిస్ చేస్తున్నా అందరికీ, నేను డెఫినెట్గా నా లైఫ్లో డాక్టర్ అయ్యి ఖచ్చితంగా ప్రజలందరికీ ఫ్రీ సర్వీస్ చేయాలని అనుకుంటున్నాను. నేను నిజంగా ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జస్ట్ ఈ మోటివేషన్ క్లాస్ వల్ల నేను ఎంతో ఇన్స్పైర్ అయ్యాను. దానికి నా గోల్కి రేపు నేను ఒకవేళ సక్సెస్ అయితే 99% ట్రై చేస్తాను సక్సెస్ అవ్వడానికి. మొత్తం ఆ సక్సెస్కి కారణం ఎవరంటే సేవ సార్ మాత్రమే కారణమని గర్వంగా చెప్పుకుంటాను. థ్యాంక్ యూ అందరికీ. ఓకే, నువ్వు మాట్లాడిన వీడియో యూట్యూబ్లో పెడతా. నువ్వు డాక్టర్ అయిన తర్వాత పిల్లలందరికీ చూపి, నేను 10th ఉన్నప్పుడే చెప్పినారా బాయ్ డాక్టర్ అవుతా అని చెప్పి, అయినా చూడని చెప్పి. ఓకేనా? వెరీ Good evening everyone. My name is Ashwini. I'm studying in 10th class. Thank you very much sir for giving this class. Everyone have motivated us so many times, but I think this is the best motivation for everyone. And I want to tell one thing really, that my father was educated. He reached his goal, but by 1% he lose his goal, and because of her brother only he lose her goal. He's police officer and he just lose his goal, and he's doing in one hostel with like uneducated person. I'm feeling very bad for that, but dad, wherever you are, I'm proud to be your daughter and your farmer. And he became police and he lost his goal. Means because of 1%, he totally destroyed his life completely. Because of him, his wife, who is doing her here like a cook, with however, if she is suffering from something, also she'll work. One day at here only, she feeling very sick, and also she is doing work. It's too bad to me, okay? But dad, I'm proud to be your daughter, and I will tell you one thing, that like you, so many people who really, first of all I want to say that the society had lost one honesty, and who do work with determination and dedication and with commitment, who does work, they lose a wonderful officer. Her name is Vartakishan Nayak. And that you didn't reach your goal, but your aims, your strong desire will make me to reach that goal. I will not become police. My goal is to become a doctor, but I will definitely become a doctor, and I serve the people who are be like us. And one thing that today we have motivated from this class a lot, we all know that. But definitely we should reach our goal, and like that if we are educating, and but we should not lose our goals. And also one thing what I want to say, we are studying with hard work, everything is good by us, but after reading this many books, all those things, if we not reach goal, there is no value to our life. Example, my dad, he does not have value, I'm not saying. He educated and he knows everything, but by 1%, like that person, so many will come in our life. For that, we should not lose our goal. And I salute you, my dad. You're always police officer to me. And you know one thing, if anyone says any work to him, even any work little bit, he completely do with her dedication. So I like in my father that dedication, and this confidence also came from my father genes only. And I never fear with anyone. Because of one thing I fear, but that fear also completely gone. I never fear with anyone, whoever it's may be, with our PM sir also. Thank you, and I definitely reach my goal. It's my promise to everyone, and my one wish is to serve the society, and who are the bad peoples in our world, I should kill them with our smiles. And the poor is not just like a poor will be die. The poor is become one day a strong person, and totally how our Dr. B.R. Ambedkar sir did work with like him. There is no choice to do, but like sir's thinking, with our thinking we kill the people who want to do eagerly things. Okay, thank you, and I was motivated a lot. Thank you sir for giving this motivation class. Good evening to everyone.
ఐమ్ నందిని ఫ్రమ్ 10th స్టాండర్డ్. సో నేను ఈ మోటివేషన్ క్లాస్ ద్వారా ఏం నేర్చుకున్నాను అంటే ఐమ్ హ్యావింగ్ మై గోల్ టు బికమ్ ఆర్మీ సోల్జర్. ఐమ్ డూయింగ్ హార్డ్ వర్క్ ఫర్ దాట్. ఐమ్ ఇన్ స్పోర్ట్స్ అండ్ I have physical fitness, so I'm trying best for that. And నేను చెప్పాలి అనుకుంది ఏంటి అంటే మా ఇంగ్లీష్ మేడం మాకు 2 days బిఫోర్ నుండి టైం టేబుల్ సెట్ చేసుకోండి, చదువుకోవడానికి బోర్డ్ దగ్గరికి వస్తుంది అని చెప్పారు. బట్ మేము టైం టేబుల్ ఇంకా సెట్ చేసుకోలేదు. బట్ ఇప్పుడు మా బోర్డ్కి టైం టేబుల్ సెట్ చేసుకొని దాంతోపాటు లైఫ్లో ఎలా సక్సెస్ అవ్వాలి, సార్ చెప్పారు కదా ఎన్ని ఇయర్స్ వరకు మనం సక్సెస్ అవుతామో డేట్ పెట్టుకోవాలి అని. సో నేను అది కూడా పెట్టుకోవాలి అని అనుకుంటున్నాను. నాది ఒక పెద్ద గోల్ అని అనుకుంటున్నాను. నేను మనీ కోసం కాకుండా పీపుల్ కోసం సర్వీస్ చేయాలి అని అనుకుంటున్నాను. థ్యాంక్స్ సార్. మాకు ఈ మోటివేషన్ క్లాస్ ఇచ్చినందుకు చాలా మందిలో మార్పు వచ్చిందని నేను అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ సార్. అప్పుడు నాకు సార్ ఈ స్కూల్లో సీట్ వచ్చినప్పుడు అంతకుముందు అసలు సీను బిడ్డ అంటే ఎవరికీ తెలియదు, నేనేంటిదో తెలియదు, మా ఊర్లో వాళ్ళకు కూడా చాలా మందికి తెలియదు. కానీ నాకు ఇంత దూరం సీట్ వచ్చినాక సీను బిడ్డ అంటే మా ఊరు మొత్తమే కాదు, మా ఊరు పక్కల వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి తెలుసు, అవును ఆ అమ్మాయినా ఇంత దూరం వెళ్ళి చదువుతుంది అని. మా డాడీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. SOE అంటే ఇంత పెద్ద స్కూలు, అక్కడ స్టడీ బాగుంటుంది అనేసి మా డాడీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. అటువంటి నమ్మకం పెట్టుకొని ఇంత దూరం నన్ను పంపిండు కదా మా డాడీ. అట్లాంటిది నేను చదువుకోకుండా వేషాన్ని చేస్తూ ఉండడం కాదు, ఇంత నమ్మకం పెట్టుకొని ఉన్నారు కాబట్టి మనం కూడా మంచిగా చదువుకొని పేరెంట్స్ ఒక్క కళలు ఏదైతే ఉందో నెరవేరుద్దాం. ఇప్పుడైనా మారండి. థ్యాంక్ యూ సార్. క్లాస్ సో క్లాస్ విన్నాం కదా, ఐ ఫెల్ట్ హ్యాపీ లైక్ వెన్ ఐ చేంజ్డ్ టు స్టార్ట్ థింకింగ్ పాజిటివ్, మై కంప్లీట్ లైఫ్ చేంజ్డ్. అండ్ do you know, whenever my parents come to visit me, I'll take their blessings. That is why I'm happy today. అండ్ నాకు అనిపించింది అందరు ఏడుస్తున్నారు వీడియో చూసి, నాకు ఏడుపు రావట్లేదు. అది మీరు ఏడుస్తున్నారంటే దానికి కారణం ఏంటి అని చూస్తే, లైక్ మీరు కూడా అలా చేస్తారా? పేరెంట్స్కి అలాంటి సిచ్యువేషన్లో వదిలేస్తారా? అలా చేసే వాళ్ళు అయితే ఏడుస్తారు. అదే మేము చెయ్యము, విల్ లుక్ ఆఫ్టర్ అవర్ పేరెంట్స్ అని అనుకుంటే యుల్ బీ స్ట్రాంగ్ విత్ అ బ్యూటిఫుల్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. సో నేను చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే, ఎప్పుడు కూడా ఇలాంటి ఎమోషనల్ వీడియోస్ చూస్తే ఎమోషనల్ అవ్వకుండా ఎమోషనల్ వీడియోతో మీరు ఇన్స్పైర్ అవ్వాలి. మీరు స్ట్రాంగ్గా ఉంటే మిమ్మల్ని చూసి మీ పేరెంట్స్ స్ట్రాంగ్గా ఉంటారు. ఎప్పుడైతే మీ ఎడ్యుకేషన్ సూపర్గా ఉంటుందో మిమ్మల్ని చూసి నా కూతురు ఇంత బాగా చదువుతుంది, తను ఇంకా మంచిగా చదవాలి అని చెప్పి వాళ్ళు మనల్ని ఎప్పుడు కూడా మోటివేట్ చేస్తారే కానీ నీకు మ్యారేజ్ చేస్తాను, నువ్వు అక్కడికి వెళ్ళిపోవాలి, ఇంకా చదవకూడదు అని చెప్పరు. మీ పేరెంట్స్ లోపల మ్యారేజ్ అన్న థాట్ వస్తుంది అంటే అది మీ బిహేవియర్ చేంజ్ అయినందువల్ల. సో జస్ట్ ఐ వాంట్ టు కంక్లూడ్ దట్ whenever you start thinking positive, you will be happy, and whenever you will be knowing the pain of your parents, you will start working hard for your goal. So I want to tell that set a goal, work with full of determination and success in your life, and make your parents feel proud of you that she is my daughter, where I educated her with my own money without depending on others. I think everyone knows the hard work of the parents. Well, they'll go to work early in the morning, they'll go to work, and in the night they'll come and they wish to spend that time with us. But what we are doing, నాకు చదువుకోవాలి, నాకు టైం లేదు అని పేరెంట్స్తో టైం స్పెండ్ చేయట్లేదు. దిస్ ఈస్ ద రైట్ టైం వేర్ వీ హ్యావ్ టు స్పెండ్ అవర్ కంప్లీట్ టైం విత్ అవర్ పేరెంట్స్. ఇంటికి వెళ్తాం కదా, ఇంట్లో డాడీ వాళ్ళు లేనప్పుడు ఏం చేస్తాము, మొబైల్ చూస్తాము, టైం వేస్ట్ చేసుకుంటాం. వాళ్ళు రాగానే చూస్తున్నారు కదా, ఒక గుడ్ ఇంప్రెషన్ కోసం చదువుకోవాలి అని అనుకుంటాం, కానీ ఇదంతా చేస్తే వేస్ట్. వాళ్ళు లేనప్పుడు టైం వేస్ట్ చేసుకోకుండా మనకి యూస్ఫుల్ అయిన టాపిక్స్ చూసుకొని మనం చదువుకొని వాళ్ళు వచ్చాక వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళ డే మొత్తం హార్డ్ వర్క్ని స్ట్రెస్ని తీసేస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది. సో ఐ థ్యాంక్ ఎవ్రీవన్. I wish everyone do your best to success your goal.
థ్యాంక్ యూ.